స్థానిక అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం గోదాదేవి సారె ఉత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తుమ్మల సత్యనారాయణ తదితరులు తెలిపారు. తిరుప్పావే సేవాకాలంలో గోదాదేవికి వివిధ రకాల మంగళకర ద్రవ్యాలకు సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం, భోగి పండ్లు పోసినటువంటి కార్యక్రమాలు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ధనుర్మాస ఉత్సవాలు ఆలయంలో చేస్తున్నట్లు, అందులో భాగంగా భోగి పండుగ రోజున 10 సంవత్సరాలలో పిల్లలందరికీ భోగి పండ్లతో ఆశీర్వచనం నిర్వహించినట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటలకు గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గోదాదేవి గోశాలలో భోగి పండుగ రోజున ఆవు, కోడెదూడకు జన్మనివ్వటంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కురి చిన్న కృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం, అమరావతి బ్రాంచ్, చెంచుపేట, తెనాలి. ఈరోజు ఉదయం అమ్మవారికి సారే, తర్వాత చిన్నారులకు భోగి పండ్లు కార్యక్రమాన్ని నిర్వహించాం. ఘనంగా భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులైనారు. సాయంత్రం 7 గంటలకు గోదా రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా వేదాశీర్వచనంతో జరుగును కాబట్టి భక్తులు తమ వంతు ద్రవ్యాలతో వచ్చి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై దేవాలయం తరఫున పంచు ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు దేవాలయం తరఫున భక్తులందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మా గోశాలలో ఈరోజు పండుగ రోజున మా గోవు జన్మించి మగపిల్లకి జన్మనిచ్చింది. ఈ దేవాలయానికి భక్తులు చేస్తున్న సహకారానికి ఎంతో కృతజ్ఞతలు.